గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి 29th మే 2025 కరెంట్ అఫైర్స్. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఇందిరమ్మ అమృతం అనేది కొత్త స్కీమ్ తెలంగాణలో లాంచ్ చేయనున్నారు ఈరోజు. అయితే ఈ ఇందిరమ్మ అమృతం అనే స్కీమ్ అనేది కౌమార బాలికల కోసం ఈ పథకాన్ని 3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అంటే ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా 3 జిల్లాల్లో అమలు చేస్తారనమాట. నేడు కొత్తగూడెంలో ప్రారంభించనున్న మంత్రి సీతక్క, ఈమె రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనమాట. కాబట్టి ఈమె కొత్తగూడెంలో ప్రారంభిస్తున్నారు ఈరోజు. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అను నినాదంతో ప్రత్యేక పోషకాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందనమాట. అంటే ఇది ఒక ట్యాగ్ లైన్ అనమాట. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనేది ఇందిరమ్మ అమృతం యొక్క ట్యాగ్ లైన్. కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నదన్నమాట. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో 50,269 మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చనున్నారనమాట ఈ ప్రాజెక్టు వల్ల. ఓకేనా. అలాగే పోషకాహారం కింద పల్లీలు, చిరుధాన్యాలతో తయారైనటువంటి చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా ప్రతిరోజు 1 చొప్పున నెలకు 30 చిక్కీలు ఇస్తారనమాట. ప్రతి 15 రోజుల చొప్పున 2 సార్లు ఇస్తారు. అంటే 15 డేస్కి ఒకసారి 2 సార్లు ఇస్తారనమాట. అంటే 15 డేస్కి సరిపడా 15 ఇస్తారనమాట చిక్కీలు. అట్లా 2 టైమ్స్ ఇస్తారు మంత్లీ. ఒక్కో చిక్కీలో సుమారు 600 క్యాలరీలు, 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్లతో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయన్నమాట ఈ చిక్కీలో. పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ, స్వీయ భద్రతపై అవగాహన చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనమాట. ఎంతమంది లబ్ధి పొందనున్నారు అంటే భద్రాద్రిలో 23,399 మంది, ఆసిఫాబాద్లో 18,230 మంది, భూపాలపల్లిలో 8,640 మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందనున్నారు. అలాగే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5వ ప్రకారము తెలంగాణలో 64.7% బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారనమాట. ఓకేనా. ఏది అంటే మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారము ఎంతమంది పర్సెంట్ అంటే 64.7% బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే రైతన్నలకు మద్దతు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర MSPని పెంచుతూ కేంద్రం నిర్ణయం అనేది తీసుకుందనమాట. గత సంవత్సరం కంటే వరి ధాన్యంపై MSPని క్వింటాల్కి 3% పెంచారు. గత సంవత్సరం కంటే తృణధాన్యాలపై MSPని క్వింటాల్కి 5.9%, అలాగే గత సంవత్సరం కంటే నూనె గింజలపై MSPని 9% పెంచడం అనేది జరిగిందనమాట. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే వరిపై 3%, తృణధాన్యాలపై 5.9%, నూనె గింజలపై 9% అనమాట. అలాగే MSP కోసం 2.70 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందనమాట. అంటే ఎంత కేటాయించారు ఈ కనీస మద్దతు ధర కోసం అంటే 2.70 లక్షల కోట్లు. ఇవన్నీ రేట్లు అనమాట. వరి సాధారణ పెరిగిన ధర ఎంత అంటే 69 రూపాయలు పెరిగిందనమాట. 69 రూపాయలు పెరగడం వల్ల దీని ధర ఎంత అయింది అంటే 2,369 అయిందనమాట. అట్లాగే వరి గ్రేడ్ ఏ వచ్చేసి అది కూడా 69 రూపాయలు, 2,389 రూపాయలు అయింది. 69 రూపాయలు పెంచడం వల్ల. అట్లాగే మినుములు 400 రూపాయలు పెరిగింది, 7,400 అయింది. కందులు వచ్చేసి 450 రూపీస్ పెరిగింది, 8,000 అయిందనమాట. పెసలు 86 పెరిగింది, 8,768 అయింది. జొన్న హైబ్రిడ్ వచ్చేసి 328, 3,699 అయింది. జొన్న మర్దాని వచ్చేసి 328, 3,749 రూపాయలు అయింది పెంచడం వల్ల. మొక్కజొన్న 175, 2,400 అయింది. సజ్జలు 150, 2,755 అయింది. రాగులు 596, 4,886 అయింది. నువ్వులు 579, 9,846 అయింది. వేరుశెనగ 480, 7,263 అయింది. అలాగే సోయాబీన్ వచ్చేసి 436, 5,329 అయింది. ప్రొద్దుతిరుగుడు 441, 7,721 అయింది. ప్రతి మధ్యస్థ రకం వచ్చేసి 589 పెరిగింది, 7,710 రూపాయలు అయింది. ప్రతి పొడుగు గింజ వచ్చేసి 589, 8,110 రూపాయలు అయింది. సైబర్ సీడ్ వచ్చేసి ఒలిసలు 820 రూపాయలు పెరిగింది, 9,537 రూపాయలు అయిందనమాట పెరగడం వల్ల. ఇవన్నీ రేట్లు కూడా ఇంపార్టెంట్. ఏది ఎక్కువ రేటు పెరిగింది, ఏది తక్కువ రేటు పెరిగింది కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలో తొలి జన్యు సవరణ గొర్రె అంటే ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ ద్వారా సృష్టించడంలో జమ్మూ కాశ్మీర్లోని షేర్-ఏ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు విజయాన్ని సాధించారనమాట. అంటే ఈ
జన్యు సవరణ ద్వారా వచ్చినటువంటి గొర్రె ద్వారా ఎక్కువ మాంసం వస్తుందన్నమాట. కాబట్టి గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా దీన్ని సాధించడం అనేది జరిగిందనమాట. అంటే ఏ ప్రక్రియ ద్వారా ఇది సాధించడం జరిగిందంటే మయోస్టాటిన్ అనేటువంటి జన్యువును సవరించడం ద్వారా వీళ్ళు ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ ద్వారా సృష్టించగలిగారు. అయితే జన్యు సవరణ ద్వారా 30% ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె జాతి ఇదనమాట. అట్లాగే 4వ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే భారత శాంతి పరిరక్షకులకు ఇద్దరికి డాగ్ హమ్మర్స్ జోల్డ్ పథకం అనేది వచ్చిందనమాట. ఇద్దరికి వచ్చిందనమాట. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ చర్యల్లో పాల్గొంటూ అమరులు అయినటువంటి వాళ్ళకి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు అనేది ఇచ్చారనమాట. అయితే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణకు ఎక్కువగా బలగాలను పంపిస్తున్న 4వ దేశంగా మన ఇండియా అనేది నిలిచిందనమాట. అంటే ఎక్కువ మంది బలగాలను పంపిస్తున్న దేశంలో 4వ స్థానంలో ఉంది ఇండియా అనమాట. ఓకేనా. సో ఈ అవార్డు ఇద్దరికి వచ్చిందన్నాం కదా. ఆ ఇద్దరు ఎవరనేది చూద్దాం. ఆ ఇద్దరు వచ్చేసి ఏంటి అంటే అమితాబ్ జూ అనమాట. అమితాబ్ జూ వచ్చేసి ఐక్యరాజ్య సమితి బలగాల ఉపసంహరణ పరిశీలక దేశం నుంచి అమితాబ్ జూ అనమాట. అలాగే సంజయ్ సింగ్ వచ్చేసి కాంగోలో ఐక్యరాజ్య సమితి స్థిరీకరణ మిషన్కి సేవలు అందించినందుకు గాను ఈ సంజయ్ సింగ్కు వచ్చిందనమాట. అలాగే 5th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే టాప్ 10లో గోల్కొండ చార్మినార్ 2024-25 సంవత్సరంలో దేశంలో ఎక్కువ మంది సందర్శించిన చారిత్రక కట్టడాల జాబితాను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI అనేది విడుదల చేసిందనమాట. ఈ రెండు కట్టడాలు కూడా జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షిస్తూ తెలంగాణ యొక్క ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి ఈ గోల్కొండ మరియు చార్మినార్ అనమాట. అట్లాగే 6th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే 2025-29 అంటే 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాతావరణ అంచనాలను ప్రపంచ వాతావరణ సంస్థ అంటే వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ అండ్ బ్రిటన్ వాతావరణ కార్యాలయం UKMO వీళ్ళిద్దరూ కూడా 2025-29కి సంబంధించినటువంటి వాతావరణ అంచనాలను విడుదల చేశాయి. రానున్న రోజుల్లో అత్యంత భయానక ప్రాణాంతక ఉష్ణోగ్ర రూపానికి సిద్ధంగా ఉండాలని అంటే ఎక్కువగా ఉష్ణోగ్రత పెరగడానికి 80% అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా పెరగడం అంటే భయంకరమైనటువంటి తుఫానులు, తీవ్ర కరువులు, భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు అని చెప్పేసి కార్నెల్ విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్రవేత్త నటాలీ మహోవాల్డ్ తెలిపారనమాట. ఫలితంగా భారీ ప్రాణ నష్టం అనేది సంభవించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అట్లాగే ఇప్పటికే సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.4 డిగ్రీలకు చేరుకుంది. వచ్చే 5 సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరం ఈ పెరుగుదల అనేది 1.5 డిగ్రీలకి చేరవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే 5 ఇయర్స్లో ఏదో ఒక సంవత్సరంలో మాత్రం ఇది 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి చేరవచ్చు అంటున్నారు. ఈ ఉష్ణోగ్రతలు అనేవి పారిశ్రామిక విప్లవానికి పూర్వకాలమైన 1850 నుంచి 1900 మధ్య కన్నా వచ్చే 5 సంవత్సరాలలో ఏటా సగటు ఉష్ణోగ్రత అనేది 1.2 నుండి 1.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే పారిశ్రామిక విప్లవ కాలానికి పూర్వకాలం కంటే కూడా వచ్చే 5 ఇయర్స్లో సగటు ఉష్ణోగ్రత అనేది 1.2 నుండి 1.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.